ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జ్ఞానసారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనుశుద్ధీకరణ అంతఃప్రయాణం అన్నటువంటి అంశంపై ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నాకు ఈ ధ్యానం ద్వారా వచ్చిన నామధేయం ఆనందకుమార్. నేను గత 20 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అమృతవేళ ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు అనుశుద్ధీకరణ అంతఃప్రయాణం అన్నటువంటి అంశంపై ప్రతిరోజు సాధన చేస్తున్నాం. అనుశుద్ధీకరణ మనలో సుమారుగా 750 కోట్ల అణువులు ఉంటాయి. సో ఈ అణువులతో కానీ మనం ప్రతినిత్యము సంభాషించుకునేటట్టయితే మనకి మన ఆధ్యాత్మిక స్థితికి, అదేవిధంగా ప్రాపంచిక స్థితికి, ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటట్టయితే ముందుగా మనకి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన అనుశుద్ధీకరణ, మన శరీరంలో ఉన్నటువంటి 750 కోట్ల అణువులను ముందు అణుదర్శిని. సో అణువుని దర్శించడం ఎట్లా? మనం శరీరంపై ఏదైనా ఒక ప్రదేశంలో ఒక రూపాయి కాయిన్ అంత ఒక సర్కిల్ని కానీ గీసుకొని ఆ సర్కిల్లో మీరు అలా రోజు కానీ చూడగలిగితే, రోజు ఒక 5 నిమిషాలు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక వారం రోజుల లోపల మీరు ఆ శరీరంలో ఉన్నటువంటి కణాలను మీరు చూడగలుగుతారు. అవి చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా. ఎందుకంటే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటివి. సో వాటిని దర్శించాలంటే మనం మనోనేత్రంతో వాటిని దర్శించవచ్చు. సో అటువంటి కణాలను మనం ఒక్కసారి కానీ ఒక ప్రదేశంలో కానీ దర్శించేటట్టయితే వాటితో మనం సంభాషించవచ్చు. ఎందుకంటే ఆ కణాలు ఎట్లా యాక్టివ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయం మనకి అవగతమవుతుంది. సో యాక్టివ్గా ఉంటే ఓకే, లేని పరీక్షలో ఏదైనా వాటికి ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రదేశం ఉండేటట్టయితే వాటిని మనకి తెలియజేస్తాయి. సో ఆ విషయాన్ని వెంటనే మనం అవగతం చేసుకొని సో మనం దానికి అనుగుణంగా మన లోపల మార్పులు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కణాన్ని దర్శించడం అన్నది మనం ప్రాక్టీస్ చేస్తే, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక కణాన్ని కానీ మనం దర్శించడం కానీ ప్రాక్టీస్ చేస్తే శరీరం మొత్తంలో ఉన్నటువంటి అన్ని కణాలని మనం దర్శించవచ్చు. సో ఈ విధంగా కణదర్శిని. సో ఈ కణాన్ని దర్శించేటప్పుడు ముఖ్యంగా మనం మనోనేత్రంతో మనం చూడగలగాలి. సో మనోనేత్రంతో చూడాలి అనేటట్టయితే సో మనం ఈ లాజిక్ మైండ్ ఏదైతే ఉందో ఈ లాజిక్ మైండ్ని కంట్రోల్ చేసి ఈ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ మనోనేత్రంతో దాన్ని మనం చూడగలుగుతాం. సో మనం ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కణాలని చూడాలి, మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి సాధన చేసేటప్పుడు ఈ కణాన్ని దర్శించాలి అన్నటువంటి ఆలోచన మన లోపల కదులుతున్నప్పుడు ఒక వారం రోజుల లోపల మనం ఈ కణాలను మనం దర్శించగలుగుతాం. సో అదేవిధంగా ఈ కణం ఎప్పుడు ఏర్పడుతుంది? సో తల్లి గర్భంలో ఉండేటప్పుడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా మనం అండం ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. సో ఆ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో అంటే అప్పటికే ఈ కణాలని కానీ మనం చైతన్యవంతం చేసుకుని ఉండేటట్టయితే, ఎవరైతే ఈ లక్ష్మీదేవి కానీ నారాయణుడు కానీ వీరిద్దరూ కూడా సో ముందుగానే ఈ కణాలని కానీ చైతన్యవంతం చేసుకుని ఉండేటైతే సో మంచి అండం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ అండాన్ని ఈ 3వ నెల నుండి 5వ నెల మధ్యలో ఏదైతే చైతన్యం అని చెప్తున్నామో ఈ చైతన్యం దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆ చైతన్యం అందులో ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఈ కణాలు యాక్టివ్గా ఉన్నప్పుడు, కణం చైతన్యవంతం అయినప్పుడు మాత్రమే ఏదైతే ఈ జీవ చైతన్యం ఉంటుందో మనం ఆత్మ అని అంటామో అది అందులో ప్రవేశించడం అన్నది జరుగుతుంది. సో కాబట్టి ఈ జీవ చైతన్యం అందులో ప్రవేశించాలి అనేటైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు ముందుగా. అనేక ఆత్మలు, ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమిపైకి సరి అయినటువంటి తల్లి గర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ కణాన్ని కానీ ముందుగానే శుద్ధి చేసుకుంటే, ఎవరైతే బిడ్డకి జన్మనిద్దామనుకుంటున్నారో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అంటే ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా ఈ కణాలను ముందుగానే, ఎందుకంటే ఈ 750 కోట్ల కణాల్లో ఒక్క కణం మాత్రమే ఫలదీకరణ చెందడానికి సంసిద్ధంగా ఉంటుంది. సో అటు స్త్రీలో కానీ ఇటు పురుషుల్లో కానీ. కాబట్టి ఈ 700 కోట్ల కణాల్లో ఏ కణం దీనికి సంసిద్ధంగా ఉన్నది అన్నదాని మీద అవగాహన కల్పించుకొని సో ముందుగా వీరు ఆ కణాన్ని చైతన్యవంతం చేసుకో. అందుకని ఆ ఒక్క కణము ఏదన్నది డిసైడ్ చేసుకోలేం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి మొత్తం 750 కోట్ల కణాలని సో చైతన్యవంతం చేసుకున్నప్పుడు అంటే ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని మనం భూమిపైకి తీసుకురావాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ధ్యానం వలన సాధ్యం మాత్రమే అవుతుంది. సో ధ్యానం చేయాలనేటట్టయితే శరీరం సహకరించాలి.
మీ శరీరం మీకు సహకరించినప్పుడు మనము ధ్యానం చేయగలుగుతాం. సో ధ్యానం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మన లోపల వచ్చేటప్పుడు మన శరీరంలో ప్రతి అణువు కూడా యాక్టివ్గా ఉండాలి. సో శరీరంలో యాక్టివ్. సో మీరు ధ్యానం చేయగానే మీ లోపలికి బ్రహ్మరంధ్రం నుండి మీకు ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది 72,000 నాడుల ద్వారా లోపలికి వెళ్తుంది. సో అంటే ప్రతి కణంలోకి ఇది వెళ్తూ ఉంది. సో ముందుగా మనకి బ్రెయిన్ నుండి దీన్ని తీసుకునేటప్పుడు ఆ బ్రెయిన్ కానీ మిగిలినటువంటి అవయాలు, సో బ్రెయిన్కి ఈ సమాచారాన్ని ఏదిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ ఎక్కువగా లాజిక్ మైండ్ వైపు ప్రయాణం చేస్తూ ఉండడం వలన సో మనం ప్రతి విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తున్నాం. సో అదేవిధంగా మనం ఈ భూమిపైకి జ్ఞానాన్ని పొందడానికి వచ్చాం. సో జ్ఞానం పొందాలనేటట్టయితే లాజిక్ మైండ్ ప్లేస్లో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలి. సో మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలనేటట్టయితే మీరు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా, అంటే చూసేటటువంటి దృష్టి, ఇప్పుడు కళ్ళుని తీసుకున్నారనుకోండి, ఈ కళ్ళు మీరు ఒక విషయాన్ని కానీ చూస్తే ఆ విషయం మీ లోపలికి మీకు బ్రెయిన్లోకి తీసుకుని వెళ్తుంది. సో బ్రెయిన్లోకి తీసుకుని వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే మీరు బయట నుండి లాజికల్గా మీరు ఆలోచన చేసేటైతే సో బ్రెయిన్ దాన్ని లాజికల్గా ఆలోచన చేస్తుంటుంది. సో అక్కడ లాజిక్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో అదే మీరు ఆ చూసినటువంటి దృశ్యాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి కానీ తీసుకెళ్లేటువంటి విధానాన్ని మీరు ఈ కంటికి కానీ మీరు ట్రైనింగ్ ఇచ్చేటట్టు, సో అక్కడ కంటిలో ఉన్నటువంటి అణువులకి మీరు చూడడాన్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇచ్చేటట్టు. ఎప్పుడు మీరు దీన్ని ఇవ్వగలుగుతారంటే సో కంటిలో ఉన్నటువంటి అణువులతో మీరు సంభాషించడం నేర్చుకున్నప్పుడు ఇది మీకు అలవాటు అవుతుంది. అంటే ఏదైనా ఒక దృశ్యం మీకు కనబడుతున్నప్పుడు, ఏదైనా ఒక దృశ్యాన్ని మీరు చూస్తున్నప్పుడు దాన్ని ఎట్లా మనం లోపలికి తీసుకుని వెళ్ళాలి. సో లాజిక్ మైండ్తో తీసుకెళ్తామా, ఒక లాజికల్గా ఆలోచించేటట్టు దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. కానీ మన లోపల, ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది ఇదంతా కూడా దీని యొక్క స్టోరేజ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకుని వెళ్ళగలిగేటట్టయితే సో సబ్కాన్షియస్ మైండ్లో ఒకే ఒకటి ఉంటుంది. సో మనం చూసే విధానము, సో అది డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి, సో అది యాక్టివేట్ అవుతుంది. సో అందుకని ఈ కళ్ళకి, జ్ఞానేంద్రియాల్లో ఈ కళ్ళ దగ్గర ఉన్నటువంటి కణాలకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో అలాగే శబ్దం, సో వినేటప్పుడు, సో శబ్దం ద్వారా మనం ఏదైనా ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు ఆ శబ్దం తీసుకునేటువంటి విధానం ఉంటుంది. సో దీన్ని కూడా మన బ్రెయిన్ తీసుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా, సో ప్రతి అవయవం దగ్గర ఉన్నటువంటి కణాలకి మనం దర్శించి వాటికి మనం ట్రైనింగ్ ఇవ్వగలగాలి. సో అట్లా ఇవ్వగలిగేటప్పుడు మీ శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. సో సంపూర్ణ ఆరోగ్యంగా ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో సో అప్పుడు మీరు సాధన కూడా ఈజీగా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు. సో ఉదాహరణకు మీకు ఏదైనా ఇప్పుడు చాలామంది సాధన చేసిన తర్వాత నాకు చాలామందిలో చెప్తూ ఉంటారు, ఈ కొద్దిగా అనారోగ్యం ఉంది, కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి అన్నటువంటి ఆలోచన. సో మీకు ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటట్టయితే అక్కడ ఉన్నటువంటి రానున్నటువంటి రోజుల్లో ఏదైనా ఉదాహరణకు ఇప్పుడు ఒక క్యాన్సర్ కానీ లేదా కిడ్నీస్ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ఆ కణాల దగ్గర ఎలాంటి ఆ కణాన్ని మనం మొత్తం నిర్మూలన చేసే విధానాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే దానిని అందరికీ కూడా బోధించవచ్చు. సో అందుకు అనుకూలంగా మనకి ఆ డిసీజ్ అన్నది ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ఎట్లా మూలం, సో దీనికి మూలం ఎక్కడ, ఆ కణాన్ని మనం ఎలా చైతన్యవంతం చేసుకోవచ్చు. సో చైతన్యవంతం చేసేటువంటి ఆ కణాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు ఇందా చెప్పాను, కణాలతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. సో సంభాషించాలి. సో వాటితో నిరంతరము, ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఉండేటప్పుడు ఎలా అయితే ఓ 4 కుటుంబ సభ్యులు ఉండేటప్పుడు అందరం ఎలా అయితే ఒక విషయాన్ని సంభాషించుకొని వారికి నిర్దేశిస్తుంటామో దాని ప్రకారం వాళ్ళు ఎలాగైతే ఫలితారు, సో అట్లాగే అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి కణాలతో కూడా మనం నిరంతరము మాట్లాడుతూ ఉండాలి. వీటిని మాట్లాడాలంటే మనం ముందు దర్శించాలి, వాటిని తెలుసుకోవాలి, కణాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అన్నటువంటి విషయం మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క అవయవం దగ్గర అక్కడ ఉన్నటువంటి కణాలు వాటి యొక్క పరిస్థితికి అనుగుణంగా అవి మారుతూ ఉంటాయి, అక్కడ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ దగ్గర ఉన్నటువంటి కణాలతో మీరు మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో, సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి కారణమైనటువంటి కణాన్ని మీరు గుర్తించారు. ఇది ఎందుకు వచ్చింది ఈ క్యాన్సర్? ఓకే, కొందరు ఏం చెప్తుంటారంటే మన డిఎన్ఏలో ఉంది, మన పూర్వంలో ఉంది. సో డిఎన్ఏలో పూర్వం కూడా ఉండేటట్టయితే సో పూర్వం మన డిఎన్ఏలో ఉన్నటువంటి కణాన్ని మనం డిఎన్ఏ ద్వారా వాటిని కూడా రెక్టిఫై చేసుకోవచ్చా అన్నటువంటి విధానం ఈరోజు ఉంది. అంటే ఆ కణం లోపల ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని మనం గుర్తించి సో దానికి తగ్గటువంటి సాధన మనం చేసుకునేటట్టయితే సో ఈరోజు ఏదైతే మనం అస్వస్థత అని చెప్తున్నామో దాన్ని కంప్లీట్గా రూపుమాపడం కోసం మీకు ఈరోజు ఆ రుగ్మతలు రావడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ కణాల్ని సో ప్రతి కణము కూడా చాలా భగవత్ స్వరూపం. ఎందుకంటే మనం ఇక్కడ కణమై ఉన్నాం. ఉదాహరణకు మీకు
ఎవరి మీదైనా కర్మ ద్వారా అనేక మంది, ఎందుకంటే మనకి శత్రువులు కానీ మిత్రులు కానీ మన చుట్టూ ఉంటుంటారు. మనం చెప్తూ ఉంటాం, మనకి గతంలో ఫ్రెండ్స్ కానీ, అంటే శత్రువులు కానీ, లేదా మిత్రులు కానీ, లేదా మనం రుణం ఉన్నవాళ్ళు కానీ, సో మనకి రుణం ఉన్నటువంటి వారు కానీ, సో మన బిడ్డలుగా కానీ, మన బంధువులుగా కానీ మన చుట్టూ పుడుతూ ఉంటారన్నటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటాం. సో మనం ఇంకా దైవం యొక్క అనుగ్రహం ఉందనుకోండి, సో దైవం యొక్క అనుగ్రహం వల్ల బిడ్డలు కలుగుతూ ఉంటారు. అది మీ యొక్క సాధన వల్ల ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి విరోధులు కానీ, అదేవిధంగా మిత్రులు కానీ, అలాగే మనం రుణం ఉన్నవారు కానీ, సో మనకి రుణం ఉన్నవారు కానీ, సో వీరు ఎక్కువగా మనకి బంధువులుగా పుడుతుంటారు కానీ, సో వారి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎవరైతే ఆ సోల్ ఉందో వాళ్ళు మనం ఇన్వైట్ చేసి, మరి మన ఈ సోల్ ఉంది కదా, మనం ఈ స్థూల శరీరం కాకుండా ఈ సూక్ష్మ శరీరం, అంటే మన రెండో శరీరాన్ని కానీ మనం ముందుగా ఉంచేటండి. ఎందుకంటే ఈ స్థూల శరీరం మీద ఇక్కడ ఈ లాజిక్ మైండ్ అప్లై అవుతూ ఉంటుంది. కానీ మీ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, సో దాన్ని కానీ మీ ముందర కానీ పెట్టి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎక్సెస్ చేయమని కానీ అడిగేటట్టయితే, ఇక్కడ చూడండి, ఎందుకంటే అక్కడ కణం, ఇక్కడ కణం, ఇక్కడ కణం, సో ఈ అంతటా కణం వ్యాపించింది. ఈ విశ్వమంతా కణమై ఉంది. అంటే ఈ విశ్వమంతా కణమై ఉండేటప్పుడు, సో నీలో ఉన్నటువంటి ఈ అణువు కణాల సముదాయం, సో నీ ఎదురుగా ఆత్మకు వచ్చేటప్పటికి ఆత్మతత్వంతో ఉంటుంటాయి ఆ కణాలు. సో నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు క్షమించమని అడుగుతూ ఉన్నావు, సో అది కూడా కణమే. ఎందుకంటే ఈ కణము ఎప్పుడో పూర్వకాలంలో ఒక మూల చేతి నుండి వచ్చినటువంటి కణాలే. కాబట్టి ఆ కణంతో నువ్వు సంభాషించవచ్చు. అంటే ఈ కణం ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు ఇక్కడ ముందుగా నీ ఎదురుగా ఉన్నటువంటి వాడిని క్షమించి దాన్ని కానీ నువ్వు తీసుకునేటట్టయితే, నువ్వు ఈ కణాన్ని శుద్ధి చేసుకునే విధానాన్ని నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి దీనికి రోజు ఏం చేయాలరా? అమృతవేళ కానీ మీరు లేచేటట్టయితే, ఎందుకంటే అమృతవేళ ఎవరైతే మేల్కొంటారో వారు ఏదైతే ఎందులోనైతే ప్రాక్టీస్ చేస్తుంటారో అందులో నిష్ణాతులు అవుతారు. సో అది అందరికీ తెలిసినటువంటి సత్యం. సో ఆ సమయంలో మనం ప్రతిరోజు ఈ అణువుల్ని శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి 750 కోట్ల కణాలని, ఎందుకంటే ఇందాక మనం కణాన్ని దర్శించాం. సో ఒక ప్రదేశంలో కణాన్ని దర్శించాం. సో ఇక్కడ దర్శించడం వలన మిగతా శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ, సో ఈ కణాలని ఎందుకు శుద్ధి చేసుకోవాలి? ఎందుకంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు అది 9 నెలలు, సో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది అందరికీ తెలుసు. సో అదేవిధంగా గర్భంలో బయటకు వచ్చిన తర్వాత కూడా సో ఎటువంటి ఆహారం తీసుకుంటుంది. సో తర్వాత మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఏ ఆహారాలు పెట్టి వాటిని ఎట్లా మనం ఇచ్చేసామన్నటువంటి విషయం అందరికీ అవగతమవుతుంది. దీన్ని ప్రత్యేకించి నేను వివరించాల్సిన అవసరం ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో మనము ఒక పాత్రని, ఉదాహరణకు మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు సర్వసాధారణంగా పూర్వం వెండి గ్లాసులు అట్లా తాగేవాళ్ళం. సో రాను కాపర్ గ్లాసులు, ఎందుకంటే కాపర్లో తాగితే చాలా మంచిదని ఇప్పుడు మనం కాపర్లో తాగుతున్నాం. సో కాపర్లో ఎందుకురా తాగమనేటట్టయితే, సో కాపరు కానీ ఇత్తడి కానీ తొందరగా అది కిలుం పట్టేటట్టు అవుతూ ఉంటుంది. సో దాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. కాబట్టి సో స్టీల్ గ్లాసులకు మనం వెళ్ళిపోయాం. సో స్టీల్ గ్లాస్ అయితే శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదని, కానీ స్టీల్ గ్లాస్ కన్నా కాపర్ గ్లాసు చాలా మంచి ఎనర్జీతో ఉంటుంది. ఆ వాటర్ అందులో వేసుకుని నీరు తాగితే ఆటోమేటిక్గా మన శరీరం ఎనర్జెటిక్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినా సరే దాన్ని రోజు శుద్ధి చేసుకోవాలన్నటువంటి విషయంతో కాపర్ గ్లాసుని మనం పక్కన పెట్టాం. సో అదేవిధంగా ఈ అణువుల్ని, సో మీరు తీసుకున్నటువంటి ఆహారం వలన, మీ ఆలోచనల వలన అణువులన్నీ కూడా రోజు డెన్సిటీలో మార్పు వచ్చేస్తుంది. మీరు సహజత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే తల్లి పాలు తర్వాత వారు మీరు ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు వారు ఎక్కువగా సహజంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చిన్నపిల్లలు గ్రహించండి. సో మనం వాళ్ళని బలవంతంగా వాళ్ళు కాలు కట్టి ఇది చేసి వాళ్ళకి బలవంతంగా ఫుడ్ తినిపిస్తుంటాం. అంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి ఫుడ్ని వాళ్ళు ఆరోగ్యంగా ఉండరనేటువంటి ఆలోచనతో, మన మమకారంతో వాళ్ళకి ఆ ఫుడ్ తినిపిస్తాం. సో వెంటనే దాన్ని వాళ్ళు ఏదో విధంగా బయటికి వీయడం జరుగుతుంది. కాలక్రమేణా వాళ్ళు కూడా ఏం చేస్తుంటే మన కాళ్ళు చేతులు పట్టుకోవడం వల్ల దానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. సో అంటే సహజత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. సో ఇట్లా మనం సహజత్వాన్ని కోల్పోవడం వలన మనం ఈ కాపర్ గ్లాసులో మంచినీళ్ళు తాగితే రోజు శుద్ధి చేసుకునే విధానంగా ఉంటే కాపర్ గ్లాసులో చేస్తే చాలా మంచిది. కాబట్టి మనం స్టీల్ గ్లాస్కి మారాం. సో స్టీల్ గ్లాస్ వలన మనకి అనారోగ్యం అవుతుంది. సో కాపర్ గ్లాస్ ఆరోగ్యం. సో అదేవిధంగా ఇప్పుడు మనం రోజు తీసుకున్నటువంటి ఆహారం వలన, మీరు తీసుకున్నటువంటి ఆహారము మీ ఆలోచనల వలన మీ కణాలని డెన్సిటీలో మార్పు వచ్చేస్తున్నాయి. సో సహజత్వాన్ని అవి కోల్పోతున్నాయి. ఆ సహజత్వాన్ని కానీ మళ్ళీ మీరు తెచ్చుకోవాలనేటైతే, సో మీరు ఉదయం సాధన చేస్తున్నప్పుడు మీ శరీరంలోకి ఎనర్జీ ఎలాగైతే ఫ్లో అవుతుందో, సో ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు ప్రతి అణువు కూడా ఎనర్జెటిక్ అవుతుంది. సో శుద్ధి అవుతుంది. సో 750 కోట్ల కణాలు కూడా శుద్ధి అవుతున్నాయి అన్నటువంటి భావన మీరు కల్పించుకొని ప్రతిరోజు వాటిని శుద్ధి చేసుకోవాలి.
సో ప్రతి కణాన్ని, ఎందుకంటే ఇక్కడి నుండి తల భాగం నుండి బ్రహ్మరంధ్రం నుండి సో కాలు బటన్ వేణు వరకు ఉన్నటువంటి అణువుని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. సో ప్రతి కణాన్ని ఇక్కడ మీరు ఎనర్జీ తీసుకోగానే ఇక్కడ ఈ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది. సో బ్రెయిన్ అంతా కూడా, సో బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి. సో అట్లానే ఇక్కడ ఈ తల భాగం అంతా, నుదుటి భాగం అంతా అవుతుంది. సో థర్డ్ ఐ, సో ఈ భాగం అంతా కూడా శుద్ధి అవుతుంది. సో కళ్ళు దగ్గర ఉన్నటువంటి కణాలన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి. సో అట్లా ప్రతిరోజు ఈ కణాలన్నింటినీ కానీ శుద్ధి చేసుకునేటట్టయితే సో ఏదైనా డెన్సిటీ, వాటిలో ఉన్నటువంటి డెన్సిటీలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. మార్పు వచ్చి మీరు ఈజీగా కాంతి దేహదారులుగా మారడానికి ఇది అవకాశం అవుతుంది మీకు. సో రానున్న రోజుల్లో అందరూ కూడా కాంతి దేహదారులుగా మారాల్సిన అవసరమో ఆవశ్యకత ఉంటుంది. సో మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఏదైతే మన రూపం ఉందో, మన ఒరిజినల్ రూపం ఏదైతే కణం ఉందో అది మన ఒరిజినల్ రూపం. సో ఆ కణం ఇలా మనం రూపాంతరం చెందింది. అంటే మన ఒరిజినల్ రూపం ఏది, తల్లి గర్భంలో పడేటప్పుడు ఆ కణం. సో అంటే ఆ విధంగా మనం మారాలంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా మనం కాంతివంతం చేసుకోవాలి, చైతన్యవంతం చేసుకోవాలి. సో ఈ విధానాన్ని మనం రోజు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా, సో బయట ఎట్లా అయితే మనం స్నానం చేస్తామో, బయట శుద్ధి కోసం ఎలాగైతే స్నానం చేస్తామో అదేవిధంగా లోపల శుద్ధి కోసం మీరు స్నానం చేయాలి. సో ఎప్పుడైతే మీ లోపలికి మీరు శుద్ధి చేస్తారో ఆటోమేటిక్గా మీ లాజిక్ మైండ్ కంట్రోల్. ఎందుకంటే ఇక్కడ కళ్ళుని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల సో ఏ విషయాల పట్ల మీరు అవగాహన పెంచుకోవాలి, ఏ విషయాలను మీరు ఆధ్యాత్మిక కోణంలో చూడాలి అన్నటువంటి విషయాన్ని మీరు అవగతం చేసుకున్నారు. సో మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయాలు మీరు మాట్లాడాలి, ఏ విషయాలను మాట్లాడితే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం అన్నటువంటి విషయం అవగతం అవడం వలన, అదేవిధంగా మనం వినడం, శబ్దం ద్వారా ఏ విషయాలు వినాలి. సో మీరు అమృత వేళ కానీ లేచి మంచి శబ్దాన్ని కానీ వినేటట్టయితే సో ఆ రోజంతా మంచి ఆనందంగా ఉంటుంది. సో శబ్దాన్ని అట్లాగే అదేవిధంగా శరీరంలో స్పర్శని, సో అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా మనం మంచి ఆలోచనలు మనం లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఏదైతే ఈ లాజిక్ మైండ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో లాజిక్ మైండ్ కంట్రోల్ అయిపోయి సో సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతూ ఉంటుందో మీరు ఎవరు, మనం ఈ భూమిని సందర్శించడానికి వచ్చినటువంటి కారణం ఏంటి, ఈ కారణానికి మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిమి కారణ జన్మలమే. సో మనం ఈ భూమిని సందర్శించడానికి వచ్చినటువంటి కారణాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది. సో దీనికి ఈ కణాలని శుద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కణాలను శుద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ లోపలికి మీ అంతఃప్రయాణం ప్రారంభమవుతుంటుంది. సో మీ అంతఃప్రయాణానికి ఈ అణుశుద్ధీకరణ చాలా ఇంపార్టెంట్. సో దీనికి ప్రతిరోజు కూడా మనం ఉదయం కేవలము శుద్ధి చేసుకొని ప్రతిరోజు లోపలికి, బయట ఎలాగైతే స్నానం చేస్తామో లోపల అదేవిధంగా స్నానం చేసుకునే విధానాన్ని మీరు ప్రారంభించడం. సో సంపూర్ణ ఆరోగ్యం కావాలనేటట్టయితే ఏదైతే ప్రదేశంలో మీకు, ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే మీకు కొద్దిగా, అంటే మీరు కణాలను చూసుకుంటూ ఉన్నారు కదా, సో కణాలను చూసేటప్పుడు ఆ ప్రదేశంలో మీకు కణాలను చూసేటప్పుడు అవి ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతుంటాయి. సో నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ యాక్టివ్గా ఉంటాయి. సో అట్లా యాక్టివ్గా లేనప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక్కసారి మళ్ళీ గమనించండి. సో ఆ ప్రదేశానికి ఏవి రిక్వైర్మెంట్, అంటే మనము ఎలా అయితే వైద్యులు మనకి ఏదైనా అనారోగ్యం ఉండేటప్పుడు దానికి ఎట్లా అయితే మెడిసిన్ ఇస్తున్నారో అదేవిధంగా మన లోపల మన మనస్సు, మన ఆత్మ దానికి తగినటువంటి మెడిసిన్ ఇవ్వడానికి సంసిద్ధమై ఎప్పుడూ ఉంది. ఎందుకంటే నేచరు దానికి మనం ఎప్పుడైతే మిమ్మల్ని భూమి మీద తీసుకొచ్చిందో దానికి తగ్గటువంటి నివారణ ఉపాయాలను అన్నింటినీ ఆల్రెడీ ఏర్పాటు చేయబడ్డది. సో ఈ నివారణ ఎలా తెలుసుకుంటాం మనం? ఈ నివారణ తెలుసుకోవాలనేటట్టయితే మనం వాటితో సంభాషించినప్పుడు ఎందుకు అవి కళావిహీనంగా ఉన్నాయి, ఎందుకు అనారోగ్యంగా ఉన్నాయి, సో వాటిని యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ వాటితో మీరు సంభాషించినప్పుడు మాత్రమే తెలుస్తుంది మీకు. కాబట్టి వాటితో సంభాషించడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు అవి తెలియజేస్తాయి. సో నువ్వు ఇలా పలానా తప్పు చేస్తావు, ఈ విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తే నేను మళ్ళీ యాక్టివ్గా ఉంటాను అన్నటువంటి విషయాన్ని నీకు అవగతం చేస్తాయి ఈ కణాలు. సో అప్పుడు నీకేమవుతుందంటే నీకు నువ్వుగా ఈ కణాలని నీవే వైద్యం చేసుకుని నువ్వే వైద్యుడు అవుతావు. ఏ విధమైనటువంటి ట్యాబ్లెట్లు లేకన్నా నువ్వు దీన్ని నయం చేసుకునేటువంటి పరిస్థితి నీకు అవగతమవుతుంది. కాబట్టి ఈ కణాలని మీరు ఇంకొక విషయాన్ని కానీ గమనించేటట్టయితే ఈ కణాలు ఏవైతే ఉన్నాయో మనం వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనకి ఏదైనా చిన్న ఈ కణాలు ఈ 50% డ్యామేజ్ అయితే కానీ ఇప్పుడున్నటువంటి మిషన్స్ ఏవి కూడా ఐడెంటిఫై చేయలేవు. మీ కణం 40 to 50% డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడున్న మిషన్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తాయి మీ యొక్క అనారోగ్యాన్ని. కానీ మీ కణాలు 20% డ్యామేజ్ అవ్వగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ నిత్యము కూడా వీటితో సంభాషిస్తూ ఉంటుంది, వీటిని రికవరీ చేస్తూ ఉంటుంది మీ బ్రెయిన్.
సో అందుకు తగ్గటువంటి సిస్టమ్ అంతా ఆల్రెడీ ఉంది మీ లోపల. సో కాబట్టి మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉండేటప్పుడు సో ఈ బ్రెయిన్ నుండి మీరు మెసేజ్ ఇచ్చేటట్టయితే ఆటోమేటిక్గా అది మీకు అందుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ బ్రెయిన్ని ఎప్పుడైతే మీరు ఈ బ్రెయిన్ ద్వారా వీటన్నిటికీ మీ సమాచారం వెళ్తూ ఉంటుందో అంటే దీన్ని నివారించేటువంటి దీనికి ఉపాయం చెప్పే విధానం కూడా మీ లోపల ఈ కణాల్లో ఉంది. కాబట్టి ఆ కణాలని మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే విధంగా కాకుండా మీరు 20% డ్యామేజ్ అయినప్పుడు వీటిని చూసుకోవడం కానీ మీరు ప్రాక్టీస్ చేసేటట్టయితే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేటట్టయితే ఈ కణాలని మీరు దర్శించడం అన్నది చాలా చాలా ఉపయోగం. సో కాబట్టి కణ అణుశుద్ధీకరణ, మీరు అణుశుద్ధీకరణలో ఫస్ట్ ముఖ్యమైనది మళ్ళీ గమనించండి, అణుశుద్ధీకరణలో ఫస్ట్ అణుదర్శిని. సో అణువుని దర్శించడం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే వాటితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి 2. సో మూడోది అంటే ప్రతినిత్యము కూడా మీరు సాధన చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఓంకారంతో నిండుతున్నాయి, అణువులన్నీ ఎనర్జీతో నిండుతున్నాయి అన్నటువంటి భావన మీ లోపల కల్పించుకున్నప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారో మీ అణువులన్నీ కూడా ఎప్పుడైతే మీకు సహకరిస్తూ ఉంటాయో మీకు సాధనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అప్పుడు మీరు సాధన ద్వారా మీరు మీ లోపలికి మీరు ప్రయాణం చేయొచ్చు. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే అణువుల్ని శుద్ధి చేసుకుంటారో మీ లాజిక్ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీకు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మీ అంతఃప్రయాణం అన్నది మీకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అణువుల్ని శుద్ధి చేసుకొని మీ అణువుల్ని మీరే శుద్ధి చేసుకోండి. సో మీరే మీ శరీరానికి మీరే మంచి డాక్టర్. సో మీ అణువులతో మీరు సంభాషించి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరని ప్రార్థిస్తూ, సో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ పిఎంసి వారికి, పత్రిజీ గారికి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటాను.